ఒక్కనాడు బలరాముడు లేని సమయం లోపల కృష్ణుడు వెంబడి గోపాలను అందరూ ఉన్నారు, బయలుదేరి వెళ్ళారు, పోతున్నారు. జబ్బకు వేసుకొని ఏంది మీద భుజంలో పెట్టుకున్నారు అవి సద్ది కావళ్ళు. అలా పోతుంటే కాళింగమడుగు పక్కకు పోతే ఆ గోపాలను అందరూ అన్నారు, కృష్ణయ్య మనం ఈ కాళింగమడుగు దగ్గరికి మాత్రం వద్దయ్యా, ఎందుకురా అమ్ము అందరూ విషయమైన పావుంది, సర్పం కాళింగుడు, అబ్బబ్బబ్బా వీడి దుంపదేగా, వాడి దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఎవరి దగ్గర లేదు. ఆకాశం నుంచి వెళ్ళేటువంటి పక్షులను కూడా విషంతో లాగి చంపి పారేస్తాడు కృష్ణ. అలాగా పద చూద్దాం పదండి ఒకసారి. వద్దు కృష్ణ, వదాం పదంటరా, నేనే ఉన్నాను కదా అని స్వామి బయలుదేరి కృష్ణ పరమాత్మ కృత నిశ్చయుండయి కృష్ణుండు పూర్వజన్మ భాగ్యమున తన చరణ సంస్పర్శమునకు యోగ్యంబైన తత్సమీపమున విశాల విడవిశాఖా కదంబముతో ఉన్న ఒక్క కదంబ భూజంబునెక్కి పూర్వజన్మ సుకృతంతో కదంబ వృక్షమై పుట్టాడ ఒక జీవుడు. కృష్ణ పాద స్పర్శ తగిలితే కదంబ చెట్టు అయితేంది కదా, ఆయన పాదం దొరుకుతుందా? వాణి కోసం వచ్చి ఆ చెట్టు ఎక్కాడట స్వామి. చెట్టెక్కి కడిచేలంబు బిగించి మీద ఉన్న పీతాంబరాన్ని గట్టిగా కట్టుకొని అందరూ పిల్లం గ్రోయిని దుబ్బుకొని నెమిలి పెంచాన్ని ఒక్కసారి గట్టిగా అనుకొని గుబేలమని ఒక్క దుంకు దుంకినాడు స్వామి. చప్పుడైంది. ఆ లోపల ఉన్న కాళింగుడు అహంకారంతో బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రంతో చలత్కిర్ణ కల్లోలంబై కలగంజరించే ఇటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషగ్నిజ్వాలలను భస్మమై కూలం చేసెదనేడు లోకులకున్న కోపం ఉదీపింపగాన్. అహంకరిస్తున్నాడు వాడు. ఎవడో పోరడు ఇందులో దుంకాడు, వీడి పని అయిపోయింది, నేను లోపల ఉండే సంగతి వీడికి తెలియదేమో, ఇవాళ నా ప్రతాపం చూపుతా లోకానికి అనుకుంటున్నాడు. అహంకారంతో విర్రదీగుతున్నాడు కాళింగుడు. ఇంకేముంది, ఘోర విషయాలను కక్కుకుంటూ స్వామిని చుట్టుకున్నాడు. కృష్ణస్వామిని చుట్టుకో, ఇష్టం వచ్చినట్టు చుట్టుకున్నాడు. కరుస్తున్నాడు, అనేక ముఖాలున్నాయి వాడికి, ఆ ముఖాలతోనే కరుస్తున్నాడు. కరుచుకో. కానీ ఇక్కడ ఉన్న గోపాలందరూ కూడా పాపం బాధపడి, అరేక చూడరా, పాపం చుట్టుకోవడమే కాదు కరుస్తుంది మన కృష్ణయ్యను. ప్రతిసారి మన ఆపత్తు నుంచి దూరం చేసినాడు కృష్ణస్వామి, మనం ఇప్పుడు ఏం చేయడం లేదు కదా, అయ్యయ్యో అని ఏడుస్తున్నారు వాళ్ళంతా. అందరూ ఇద్దరు ముగ్గురు పోయి యశోదమ్మగా చెప్పారు. మాతృహృదయం ఆయన వక్షస్థలం అంతా బాదుకుంటే ఆమె వచ్చింది. కన్నా కృష్ణ కృష్ణ చూడవదేమి తండ్రి, గారవపు చూపుల మమ్ము సకాళి తోడ మాట్లాడవదేమి, కటా క్రూర భుజంగంబు నిన్ను గరువా, అమ్మా అమ్మా నీ ఎన్ని మాళ్ళు నన్ను దలంచితివు నా తండ్రి. ఏదైనా శరీర బాధ రాగానే అమ్మ అంటామండి మనం, సహజం కదా, అమ్మ దగ్గర నుంచి వచ్చాం కనుక అమ్మ అంటాం. ఆ పాము వచ్చినప్పుడల్లా నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో కొడుకు అని ఆమె ఏడుస్తుంది, ఇటు గోపాలు ఏడుస్తున్నారు. అంతా పరిస్థితి మంచిగా లేదనుకున్నాడు కృష్ణస్వామి. అనుకొని పరీక్ష మహారాజా ఒక్కసారి శరీరాన్ని పెంచినాడు. చిన్ని కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు. ఎప్పటిదాకా పెరిగినాడంటే ఆ చుట్టుకున్న చుట్లన్నీ పటపట విడిపోయేదాకా పెద్దగా చేసినాడు. మొత్తం చుట్టుకున్నటువంటి కాళింగుడు ఆ చుట్లన్నీ దూరం అయిపోయినాయి. ఎక్కడికక్కడ దూరం కాగానే మళ్ళీ చిన్నగా అయ్యి చెంగునెగిరి ఒక్కసారి వాణి పడగల మీదకి ఎగిరినాడు బాలకృష్ణుడు. నరేంద్ర అలా పడగల మీదకి ఎక్కిన స్వామి ఆ యమునా నది లోపల కాళింగుని మీద ఆహాహా ఏం భరతనాట్యం చేస్తూ ఉంటే, ఏమి పాటలు, ఏమి మృదంగం, ఏమి తాళం, ఏమి శ్రోతలు, ఏమి స్టేజ్, ఏమి వైర్ వర్క్స్, అద్భుతమయ్యా అంటున్నాడు సుఖదేవుల వారు. ఆహా ఇదేమిటయ్యా, నీళ్లలోకి ఇవన్నీ ఎక్కడవయ్యా? భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడనే మొత్తం ప్రపంచం ఉంటుంది నాయన. రాముడు ఎక్కడో అయోధ్య అక్కడనే ఉంటుంది, అందులో సంశయమే లేదు రాజా. సుఖదేవుడు చెప్తున్నాడు అప్పుడు, రాజా విను మరి, తక్కదిమ్మి తక్కదిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తక్కదిమ్మి తక్కదిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తక్కదిమ్మి 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 దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక్కదిమ్మి 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 దిమ్మి తక్క.
తక దిమ్మి తక దిమ్మి దిమ్మి తక దిమ్మి తక దిమ్మి తక దిమ్మి తక తక దిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడో తాండవమాడెను శ్యామ సుందరుడు బ్రహ్మాండములానందమునొందగా బ్రహ్మాండములానందమునొందగా తకదిమ్మి 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 దిమ్మి తక తకయని తకదిమ్మి తకదిమ్మి దిమ్మి తక తకయని తాండవమాడెను శ్యామ సుందరుడు వరయమునా నది తరంగ ఘోషము వరయమునా నది తరంగ ఘోషము సరసమృదంగపు ఘోషముగాగా సరసమృదంగపు ఘోషముగాగా కలకంస సారస జలచరములు మరి కలకల రవములు తాళ శబ్దముగా తకదిమ్మి 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 దిమ్మి తకదిమ్మి తకదిమ్మి తక తకయని తాండవమాడెను శ్యామ సుందరుడో యమునానది తరంగ ఘోషము మృదంగంలాగా వినిపిస్తున్నదయ్యా రాజా సారస కలముస పక్షుల యొక్క తాళాలు కొడుతున్నట్టుగా కూతలు వినవస్తున్నాయి మరయ్యా మరి గానం ఎవరు చేస్తున్నారు బృందావన చెర సాధు మధుపములు తాం తగడ దాదిన్నా తిన్నాం తగడ దాదిన్నా బృందావన చెర సాధు మధుపములు కమ్మని గానము జుమ్ జుమ్మనగా కమ్మని గానం జుమ్ జుమ్మనగా దివి నుండి చూచెడి దివిజ బృందములు దివి నుండి చూచెడి దివిజ బృందములు శ్రోతలయ్యు నాట్యము తిలకించగా శ్రోతలయ్యు నాట్యము తిలకించగా తకదిమ్మి 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 దిమ్మి తక తకయని తకదిమ్మి తకదిమ్మి దిమ్మి తకదిమ్మి తక తకదిమ్మి దిమ్మి తక తకదిమ్మి తకదిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడు బృందావనంలో ఉన్నటువంటి తుమ్మిదలన్నీ జుమ్ జుమ్ అని మృదంగానికి తారానికి అనుకూలంగా గానం చేస్తున్నవయ్యా మరి ఆడియన్స్ శ్రోతలు ఎవరయ్యా ముక్కోడి దేవతలంతా పైనుంచి తిలకించి చూస్తున్నారు మరి ఆ రంగస్థలం వైర్ వర్క్స్ ఎలా ఉన్నాయి వినుమరి రాజా కాళీయ పణ్ణి పణ మంటప మందున కాళీయ పణ్ణి పణ మంటప మందున పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా కాలిమూవలు గల్ 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 మన కాలిమూవలు గల్ గల్ మనగా గల్ 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 కాలిమూవలు గల్ గల్ మనగా కాలిమూవలు గల్ గల్ మనగా నళినలోచనుడు నాట్యమాడను నళినలోచనుడు నాట్యమాడను తకదిమ్మి హే మహారాజా పరీక్ష నరేంద్ర దుష్టజన దండధరావతారుండైన శ్రీహరి ఆ పడగల మీద నాట్యం చేస్తుంటే వాని భార్యలు వచ్చారండి నాగకాంతలు వచ్చి
వాళ్ళ యొక్క కొంగును పట్టుకొని అడుక్కుంటున్నారు, పతిభిక్ష పెట్టవయ్యా పద్మపత్రాక్ష. హే కృష్ణ 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 కులమయ్య భోగమిరే తలలన్నీయున్ మ్రస్సే ప్రాణములు రాకల పోకలం బొలసే రాయిడి వెట్టకమానిజేసుపై నీ కరుణా కటాక్షములు నిల్పగదే ఓ లోకైక రక్షణ ఓ సమస్త లోకైక శరణ్య ఓ అభయకారణ ఓ కమల మనోహర వ్యాకులమయ్య భోగమిది తలలన్నీయున్ మ్రస్సే. స్వామి హే కృష్ణ పరంధామ భర్త ప్రాణాలు పోకుండా కాపాడవయ్యా. తలకాయలన్నీ వక్కలైపోయినాయి, తల ప్రాణం తోకకు వచ్చింది, ప్రాణాలు పోవడానికి నిమిషాలే గాని గంటలు లేవు మాధవా, మా పతి భిక్ష పెట్టవయ్యా. హే కృష్ణ కృష్ణ మమ్ము పెళ్లి చేయుమా, మా ప్రాణవల్లభుని ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెళ్ళి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెళ్ళి పెళ్ళి కాదు. చిన్నప్పుడు ఎప్పుడో మాకు పెళ్ళయింది మాధవ, కానీ నువ్వు ఈ నాట్యం ఆపకపోతే మా పెళ్ళి పటాకలేనట్టే. మరి నువ్వు నాట్యం ఆపితే ఇప్పుడు మా పెళ్ళి నిత్యం నువ్వు చేసినట్టుగా నీ ఆశీస్సులతోనే మేము బతుకుతాం అనగానే ఆశ్రిత వత్సరుడైన పరమేశ్వరుడు నాగకాంతల దీనాలాపాలు అవతరించి నాట్యాన్ని పనిచేసినాడు. అప్పుడు పలిగిన తలకాయలన్నీ సవరించుకొని మెల్ల గదగద కంఠుడై కాళింగుడు అంటున్నాడు, హే కృష్ణ మాధవ మలకలు మా ప్రచారములు, మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, ఖలులము రోషజాతులము గర్వులము మే ముఖ మంచివారమే. కృష్ణ ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే, వెలయవే మా వికారములు వింతలే నీకు ఈశ్వరా. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, ఖలులం రోషజాతులం గర్వులం దుర్మార్గులం విషపాత్కులం. కానీ కృష్ణ ఈ ప్రాణులకు సహజ గుణాలు ఇచ్చింది నీవే కదా పరంధామ. నువ్వు ఏం చేసినా నాకేం బాధలేదు. సనకాదులకు దొరకనటువంటి నీ పాదపద్మాలను నా శిరస్సు బయటపై తాండవమాడేవు కనుక నా జన్మం ధన్యమైపోయింది. కృష్ణయ్య నువ్వు ఏ గతి కన్నా తీసుకుపో అన్నాడు. అనగానే వెంటనే తాండవం జారించి, సర్పరాజా ఇక్కడ మానవులు జంతువులు పశువులు పక్షులు తాగేటువంటి నీళ్ళలో ఉండడానికి వీల్లేదు కనుక నువ్వు సముద్రంలోకి వెళ్ళమన్నాడు. సముద్రంలోకి వెళ్ళమని ఆ కాళింగుని అక్కడికి పంపించి అప్పుడన్నాడు, ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి ఉపవసించి నన్ను పితృదేవతలను దేవతలను స్మరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చినాడు కృష్ణస్వామి. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ.